ఓం నమ శివాయ. అందరికీ నమస్తేనండి. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. తమ కుటుంబం శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త క్షేమాన్ని కోరుతూ మంగళగౌరి వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలి అని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఈ సందర్భంగా వరలక్ష్మి వ్రతం రోజున ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు పూర్తిగా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, వరలక్ష్మి వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుంచో చేసుకున్న వాళ్ళకి కానీ చిన్న డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్లన్నీ కూడా ఇప్పుడు క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి, ఇలా చేయాలా, అలాగా ఆ రోజు పూజ అయిన తర్వాత ముఖ్యంగా చేయవలసిన పనులేంటి, ఇవన్నీ కూడా క్లారిటీగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఈ వ్రతం ఆచరించడానికి ముందు ఇల్లంతా శుభ్రం ఉంచుకోవాలి. ఎక్కడ కూడా బూజు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్ది ఇంకులు లాంటివి తిరగకుండా నీట్గా బూజు లేకుండా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వ్రతం చేసే ముందు రోజు ఒక 3 విషయాలు అనేవి మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒకటి, మెయిన్ డోరు అనేది చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ దుమ్ము కానీ డస్ట్ కానీ లేకుండా శుభ్రంగా మెయిన్ డోర్ అనేది గుమ్మం అనేది క్లీన్గా ఉంచుకోవాలి. అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ ఉంచుతారు. అంటే ఎండి రొయ్యలు, ఎండి చేపలు ఇలాంటివి అస్సలు ఇంట్లో లేకుండా ఉంచుకోండి. అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజ మందిరానికి కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి. వ్రతం ఆచరించే రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలంటు స్నానం చేయడం, చేసిన తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్టు పెట్టుకొని అష్టతల ముగ్గు వెయ్యాలి. పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి. ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిది. పట్టు వస్త్రాలు శుభం అంటారు కదా, పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయ్యి తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి. తర్వాత మనం నిత్య పూజ ఏ దేవుడి మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతిని ఇచ్చిన తర్వాతే వ్రతాన్ని ప్రారంభించుకోవాలి. ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అయితే అక్కర్లేదండి. సౌభాగ్యం కోసమే చేసుకుంటున్నాం కాబట్టి మనం పెళ్ళి అయిన ప్రతి స్త్రీలు కూడా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చు. పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. వ్రతం చేసుకునే ముందు రోజు అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకున్న వాళ్ళు ముందే రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు. అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు. పూజలో దీనికి కూడా ఆనవాయితీ ఏమీ లేదనమాట. విగ్రహం కాదు కాబట్టి ముందుగా మనం ఆ పీఠం కొని ఆ పీఠం నేల మీద ఆవు పేడతో అలంకరణతో అష్టతల ముగ్గు వేసుకొని అమ్మవారు తామర పువ్వులు ఉంటుంది కదా, కాబట్టి అందుకే పద్మ ముగ్గు వేయాలి. కాబట్టి పద్మ ముగ్గు వేసుకొని దానిపైన పీట ఏర్పాటు చేసుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టుకొని పద్మ ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసినప్పుడు బియ్యం పిండి మాత్రమే వాడాలి. ఎలాంటి పిండి మనం వాడకూడదు. అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచండి. విగ్రహం పెట్టిన తర్వాత డైరెక్ట్గా పెట్టకూడదు. కింద బియ్యం వేసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని పెట్టుకోవాలి. నారాయణుడి ఫోటో కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకోండి. అలా పూజలు ఉంచుకోవాలి. కలశాన్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే ఆ పీట మీద కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెమ్మును ఉంచి చెమ్ముకి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టుకొని ఆ చెమ్ము నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ గ్రంథము అక్షంతులు ఒక వెండి కాయను లేదా రాగి కాయను వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి. అందులో కొన్ని మామిడి ఆకులు ఉంచి ఆ మామిడి ఆకుల పైన పసుపు కుంకుమ రాసి కొబ్బరికాయను ఉంచాలి. ఈ రథంలో లక్ష్మి స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోనికి అమ్మవారిని ఆవాహన చేసుకుంటారు. కొంతమంది ఫోటోకి పూజ చేస్తారు. కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు. కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారి విగ్రహానికి కానీ దేనికైనా సరే మనం పూజ చేసుకోవచ్చండి.
అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాలి. ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి. ఈరోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది కూడా. లక్ష్మీదేవి ఇష్టపడుతుంది. కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది. దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని మనం రెడీ చేసుకోవాలి, సిద్ధం చేసుకోవాలి. దారం బంతిని 9 పోగులు తీసుకొని 9 ముడుగులు వేస్తూ ఒక్కొక్క ముడికి ఒక్కొక్క మంత్రాన్ని మనం వరలక్ష్మి వ్రతం బుక్లో ఉంటుంది. ఆ మంత్రాన్ని ఒక్కొక్క నామాన్ని చదువుతూ 9 ముళ్ళు వేస్తూ మధ్యలో ఒక పుష్పాన్ని ఉంచి సిద్ధం చేసుకోవాలి. ఈ తోరము మనం పూజలు కూర్చున్న వాళ్ళు ఆ వ్రతం చేసేవాళ్ళు కట్టుకోవాలి అనమాట. అలాగే మనం ఎంతమందికి అయితే వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరము రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి. వ్రతం కల్పం బుక్లో ఉంటుంది మీకు తోర పూజ ఎలా చేయాలి అనేది. ఆ తోరము పూజ చేసిన ముందుగా వ్రతం చేసే వాళ్ళు తోరము కట్టుకొని తర్వాతే చివరిలో వాయనం ఇచ్చే వాళ్ళకి కట్టాలన్నమాట. ఇలా పూజని ప్రారంభించిన లక్ష్మీనారాయణకి కూడా ఆహ్వానం చేసుకున్న తర్వాతే పంచామృతంతో అభిషేకం చేయాలి. ఒకవేళ విగ్రహం లేనట్లయితే పంచామృతం స్నానం సమర్పించాలి అని ఉత్తరేణుతో నీళ్లు చూపించి పక్కన పేటలో వదిలేయాలి. అభిషేకం చేసిన విగ్రహాన్ని ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాతే పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకొని మన దగ్గర ఉన్న జ్యువెలరీస్తో వేసుకుంటే సరిపోతుంది. అంటే గోల్డ్ అయినా ఏదైనా పర్వాలేదు. తర్వాత పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని అమ్మవారికి ధరించాలన్నమాట. అవి ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవాలి. అమ్మవారికి ఇలా పక్కనున్న ఒక ఎదురుగా బుట్టలో నిండుగా పూలు పెడితే చాలా ఇష్టం. తర్వాత రథాన్ని ప్రారంభించే ముందు వినాయకుడికి షోడాచపరాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తర్వాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలండి. అభిషేకం చేస్తున్నట్టుగా ఉండే వేణుగులు విగ్రహాలు ఉన్నట్లయితేనే అమ్మవారి ముందు ఉంచి ఆ పూజ చేసుకోవాలి. అమ్మవారి కంటే ముందుగా నారాయణకి పూజ చేసుకోవాలి. అక్షింతల పూలతో కానీ నారాయణ అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి. అమ్మవారికి ఎర్రని పువ్వులు కానీ సువాసన వచ్చే జాజి పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ ఎర్రని అక్షింతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరాలతో వాడచ్చు. ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్న రథకల్ప బుక్లో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా జాకెట్టు, 2 చేతులకు గాజులు, తాంబూలం, పసుపు కుంకుమ, దువ్వెన, అద్దము, పౌడరు వీటితో పాటు అలంకరణకి అవసరమైనవన్నీ కూడా మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు. ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదుకు చీరను వాయనంగా ఇస్తే చాలు, చాలా మంచిదండి. లేకుంటే వ్రతంలో ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరని కట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి 9 రకాలు కానీ 5 రకాలు కానీ ఏవైనా సరే నైవేద్యంగా ఆ రోజు ఉదయాన్నే వండి సమర్పించుకోవాలి. అలాగే అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని ఎన్ని అయినా సరే అందులో 5 పోలికలు, క్షీరము, పులిహోర, బూరెలు తప్పనిసరిగా నైవేద్యంగా ఉండాలి ఆ రోజు మాత్రం. అయితే ఇలా పిండి వంటలతో పాటు పూలు, పండ్లు అంటే రసాలు అన్నీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. ముఖ్యంగా ద్రాక్షరసం, దానిమ్మ రసం ఈ 2 కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా ఉంచాలి. అలాగే శనగలు, వడపప్పు, చలివిడి, బెల్లం, పానకం వీటిని కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. పూజలో మనం ఎంతమంది ముత్తైదులకు వాయనం ఇవ్వాలో అవి ముందే అలాగే వాయనాలన్నీ కూడా మనం ఒక ప్లేట్లో సిద్ధం ఉంచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా ఉండవలసింది జాకెట్ ముక్క లేదంటే చీర, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆకు, ఒక్క, శనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదులకు వాయనంగా సమర్పించుకోవచ్చు. శనగల్ని వాయనంలో ఇవ్వడం వల్ల కొంతమంది దోషాలు అనేవి తొలగిపోతాయి అని అంటారు కాబట్టి అవి ఖచ్చితంగా ఉండేలా ఇవ్వండి. ఇంకా అలా ఇవ్వడం వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు కూడా. వాయనంలో శనగలు ఇస్తారండి. ఇలా అమ్మవారికి ధూపము నైవేద్యం సమర్పించిన తర్వాత మంగళహారతిని ఇవ్వాలి. ఈ వ్రతాన్ని ఉపవాసం ఉండి ఆచరించాలండి. వ్రతం చేసిన రోజు కూడా ఉపవాసం ఉండాలి. అంటే వంటి పుట్టి భోజనం చేసుకోకూడదు. ఉదయం రాత్రికి టిఫిన్ లాంటివి ఏదైనా సరే వ్రతం చేసిన రోజు మంచం పైన పడుకోకూడదు, నేలపై పడుకోవాలి. ఇలా అమ్మవారి పూజ మొత్తం
మొత్తం పూర్తి చేసుకున్న తర్వాత ఒక ముత్తైదులాగా సరే వాయిని ఇచ్చి భర్త కాలికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మన ఉపవాసాన్ని చెల్లించాలి. అప్పుడే భోజనం చేయాలి. మిగిలిన వాయినాలు తర్వాత సాయంత్రం అయినా ఇవ్వచ్చు ఇంటికి పిలిపించి. కాళ్ళకి పసుపు రాసి గంధము కుంకుమ పెట్టిన తర్వాత ఇస్తున్నమ్మ వాయనం అని వాయనం సమర్పించుకోవాలి. ఈ వీడియో మొత్తం వరలక్ష్మి వ్రతం గురించి అమ్మవారికి ఎలా చేయాలి అనే విషయాన్ని మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.